अधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. సత్యార ప్రకాశము సప్తమ సముల్లాసము 169వ పుటలో ఉన్నాము. ప్రసంగం ఏంటంటే, ఇక్కడ ప్రశ్న, అంతఃకరణంతో పాటు పరమాత్మ ఆత్మ దేహాంతరము మారుస్తూ ఉన్నప్పుడు ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఈ దేహానికి ఆ దేహానికి ఇలా తిరుగుతాడా తిరగడా అంటే ఆ ప్రశ్నకర్తను అడగడం జరిగితే ప్రశ్నకర్త సమాధానం ఏం చెప్తున్నాడు అంటే చలించును, తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే అంతఃకరణంతో పాటు బ్రహ్మ కూడా చలించునా తిరుగునా లేదా అనేదానికి స్థిరముగా ఉంటాడా అని అడిగితే స్థిరముగా ఉండును అంటున్నాడు. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, అటులైన అంతఃకరణం ఏ ఏ దేశమున బ్రహ్మమున వదిలిపోవునో ఆయా దేశమున గల బ్రహ్మ అజ్ఞానరహితమగును. ఏ ఏ దేశమున ఏ ఏ దేహమున ఏ ఏ జన్మమున ఏ ఏ స్థానమున ఎంతెంత మాత్రమున బ్రహ్మమున వదిలిపోవునో ఆయా దేశమున గల బ్రహ్మ అజ్ఞాన రహిత మగ్ను. ఇది కొంచెం తేడాగా అనిపిస్తుందా? ఎక్కడైతే వదిలిపోతున్నాడో అక్కడ అజ్ఞానరహితం ఎట్లాగును, జ్ఞానరహితం అవుతాడు కదా. అంతఃకరణము ఏ దేశమునకు పోయి అక్కడ బ్రహ్మమును ఆవరించును అక్కడున్న శుద్ధ బ్రహ్మము అజ్ఞాని అగును. అంటే అంతఃకరణం యొక్క ఉద్దేశం ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటి అంటే, అజ్ఞానం, ప్రారబ్ధం, పూర్వజన్మ కర్మఫలం, అందు గురించి అంతఃకరణం ఏర్పడింది. అంతఃకరణం ఏర్పడింది కాబట్టి ఆ అంతఃకరణము మృత్యువులో వదిలిపోతున్నది కాబట్టి ఈ యొక్క రహస్యాన్ని ప్రత్యక్షంగా ఆదిశంకర చలచిత్రంలో అక్కడ శంకరాచార్యుడు ఈ దేహం నుంచి పంచ ప్రాణాలను ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి తీసుకుపోతున్నప్పుడు అంతఃకరణం, ఇంద్రియ సామర్థ్యం, ఇంద్రియాలను నడిపించేటువంటి ఇంద్రుడు, ఇవన్నీ మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఇవన్నీ కలిపి అంతఃకరణం ఏర్పడుతుంది. ఆ అంతఃకరణం ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి వెళుతూ ఉన్నప్పుడు ముక్తికి వెళుతున్నప్పుడు, మృత్యువులో దేహాన్ని మారుస్తూ ఉన్నప్పుడు, ముక్తికి వెళ్తున్నప్పుడు ఇంద్రియ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేయడం జరుగుతుంటది. ఇంద్రియాల శక్తి సామర్థ్యములను నిర్వీర్యము అని అంటే ఇంద్రియాలను జయించడము, ఇంద్రజీతులవ్వడం, ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం అనేటువంటి భాషను ప్రయోగించడం జరుగుతుంటది. ఎప్పుడైతే స్వర్గం నుంచి రావడం జరుగుతుంటుందో కర్మఫల ప్రభావంతో ఉంటుంటాడు కాబట్టి ఇంద్రియాల కాలక్షేపంలో ఉంటాడు. ముక్తికి వెళ్ళేటప్పుడు స్వర్గం నుంచి వచ్చినప్పుడు ఇంద్రియాల కాలక్షేపంలో ఉన్నప్పుడు బుద్ధి
చంచలం, మనసు చంచలం. ఎప్పుడైతే ముక్తికి పోవడం జరుగుతుంటుందో ఇంద్రియాల కాలక్షేపం నుంచి నెమ్మదిగా తనకు స్వామిత్వ భావంలోకి రావడం. ఇంటిలో ఎంత పని ఉన్నను అన్ని పనులు తాను చేసుకోవడానికి పని మనుషులను తొలగించడం, తనతోటి అయినంత వరకు అన్ని పనులు తాను చేసుకుంటున్నప్పుడు ఏదైనా తప్పిదం జరిగితే అనడానికి ఈ ఆస్కారం ఉండకుండా ఇంద్రియాలన్నింటినీ నిర్వీర్యం చేసి బుద్ధిని, మనస్సును, చిత్తమును నిస్తేజము చేసి ఆత్మభావంతో స్వర్గానికి వెళుతున్నప్పుడు, జీవన్ముక్తిని పొందుతున్నప్పుడు అంతఃకరణం ఉండదు. ఎప్పుడైతే స్వర్గంలో స్వర్గ సుఖం అనుభవించేటువంటి స్థితి, స్వర్గానికి వెళ్ళిన తర్వాత స్వర్గ సుఖాన్ని అనుభవించేటప్పుడు స్వర్గ సుఖం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి గురించి భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఆకలిగా ఉన్నటువంటి వారు ఆవురావురమంటూ ఇష్టం వచ్చిన పదార్థ సుఖాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఆకలి విలువ తెలియదు. ఎప్పుడైతే బాగా కడుపు నిండా తృప్తిగా తిన్న తర్వాత ఇంకేదో చెయ్యాలి అంటే భోజనము విలువ, రుచి విలువ తెలియదు. బాగా కడుపు నిండిన తర్వాత భోజనం విలువ, రుచి విలువ తెలియదు. కాబట్టి అది తిన్నది అరిగే వరకు ఇంకేదైనా చెయ్యాలి అనేటువంటి ఆ చేయడానికి పోవడమే ఈ 84 లక్షల జన్మలలోకి రావడం. ఈ జన్మలలోకి రావడానికి కారణం ఏ ఆధారం చేత రావాలి అన్నదానికి అంతఃకరణం తయారవుతుంది. ఆ అంతఃకరణంలో ఋగ్వేదం 10వ మండలం 160వ సూక్తం నుంచి 186వ సూక్తం వరకు ఈ యొక్క మూల సూత్రాల మీదనే ఉంది. ఆ సారాంశాన్నంతా కపిల మహర్షి సత్వరజ తమసాం సంవ్యవస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకార పంచతన్మాత్రాన్ని ఉభయమింద్రియము మనః, ఇది మనః వరకు. మనసు అనేటువంటిది బుద్ధి, చిత్తము, మనసు ఇవన్నీ కలిస్తే అంతఃకరణం అనేటువంటి వాహనం. ఈ వాహనాన్ని నడిపించేటువంటిది మనసు తరువాత జీవాత్మ అనే పురుషుడు. ఆ పురుషుని శబ్దాన్ని విప్పితే జీవాత్మ, పరమాత్మ ఇద్దరు ఉన్నారు అని దయానంద సరస్వతి స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు, ఒక్క నిమిషం. ఈ యొక్క సత్వము, రజస్సు, తమస్సు ఇవి తయారు కావు, ముందే విద్యమానమై ఉన్నాయి. ప్రళయంలో విడివిడిగా ఉన్నాయి, సృష్టిలో సమైక్యంగా ఉన్నాయి. ఇది అణువు యొక్క వ్యవస్థ. ఇదే జీవాత్మ స్థితి దగ్గరికి వస్తే ఈ మూలంలో ఏర్పడ్డటువంటి సత్వము, రజస్సు, తమస్సు యొక్క ఇప్పుడు ఏంటంటే పాలను వేడి చేసి తోడు పెడితే గడ్డ పెరుగు అవుతుంది. ఆ గడ్డ పెరుగు దాంట్లో గడ్డ పెరుగు పెరుగు పులిసిపోవడం వేరు, దాంట్లో వికారం మొదలవుతుంది. వేడి చేసి పెట్టినటువంటి పాలలో వికారం అంతగా రాదు, తర్వాత వస్తుంటది. వేడి చేయకపోతే వస్తుంటది. పెరుగును వినియోగించుకోకపోతే వికారం వస్తుంటుంటది. పెరుగు అది ఏర్పడ్డ తర్వాత ఆ పెరుగును మనం వినియోగించుకుంటున్నప్పుడు పెరుగుగా తినడం కానీ, మజ్జిగ చేసుకోవడం కానీ, వెన్న తీసుకోవడం కానీ, నెయ్యి చేసుకోవడం కానీ, ఆ నెయ్యితోటి ఇంకా పదార్థాలు చేసుకోవడం, కోవా, రసగుల్లా, ఈ యొక్క పాల పదార్థాలను మనం తయారు చేసుకుంటున్నప్పుడు, పెరుగుతోటి వెన్న, నెయ్యి తయారు చేసుకుంటున్నప్పుడు, ఇది ముందుకు వెళుతున్నప్పుడు పెరుగు తయారవుతుంది, వెన్న తయారవుతుంది, నెయ్యి తయారవుతుంది, ఇవి తయారవుతుంటాయి. అందుకే సత్వము, రజస్సు, తమస్సు ఇవి తయారు కావు.
ఈ ఈ మూడింటి కలయిక ప్రకృతి. ప్రకృతితోటి మహత్తత్వంతో అహంకారంతో ఈ పంచ తన్మాత్రలు, ఉభయం ఇంద్రియాలు, మనస్సు ఇవి ఏర్పడతాయి స్థితిని బట్టి. జీవాత్మ తయారు కాడు, పరమాత్మ తయారు కాడు. కంపెనీ సెల్ ఫోన్ను మనకు తయారు చేసిస్తుంది, వస్తువులను తయారు చేసిస్తుంది, మనం కేవలం వినియోగకర్తలం. వాహనాలను తయారు చేసిస్తుంది కంపెనీ, మనం కేవలం వినియోగించుకుంటున్నాం. ఆ విధంగానే జీవాత్మ పరమాత్మ ఈ యొక్క అంతఃకరణంలో ఉండి, అంతఃకరణము ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి, ఈ యొక్క వర్తమాన జన్మ నుంచి జీవన్ముక్తికి వెళ్ళడానికి ఈ యొక్క అంతఃకరణం నుండి జీవాత్ముడు వెళ్తాడు. జీవుడికి ముక్తి. పరమాత్మ బంధనములోనూ ఉన్నాడు, అజ్ఞానంలోనూ ఉన్నాడు, విజ్ఞానంలోనూ ఉన్నాడు, ముక్తిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, వ్యాపకుడు. ఇప్పుడు మనం నరేంద్ర మోదీ గారు ఎక్కడున్నారు అని అంటే మొత్తం భారతదేశంలోనే కాకుండా భారతదేశం మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దేశ విదేశాలలో మొత్తం ఈ భూమి మొత్తంలో అంతటా నరేంద్ర మోదీ గారి ప్రభావం చూపించింది. కానీ బయట వాళ్ళు ఉన్నటువంటిది అహో అనేటువంటి అద్భుతం, గొప్ప పరిపాలన అనేదే గుర్తించి చేశాడు. కానీ మన దేశంలో మాత్రం స్వామిత్వం. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి అధ్యక్షత కూడా ఇప్పుడు భారతదేశం వహించేటువంటి అన్ని లక్షణాలు కనపడుతున్నాయి విశ్వగురువు అయ్యేటువంటిది. అంటే నరేంద్ర మోదీ ఎక్కడున్నాడు, అతని పరిపాలనతోటి ఎంత మందిని ప్రభావితం చేశాడు, ఎన్ని దేశాలను ప్రభావితం చేశాడు అనేటువంటిది ఈశ్వరీయ తత్వం, వ్యాపకతత్వం. నరేంద్ర మోదీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, తన దినచర్య ఎక్కడ చేస్తున్నాడు అనేటువంటిది వ్యక్తిగతం. ఈ వ్యక్తిగతం సార్వజనికంగా తెలియదు. అందుకని నరేంద్ర మోదీ దేహముతో మనం చూస్తున్నాము కాబట్టి ఆ దేహం తయారవుతుంది. ఇప్పుడు ముసలిదయింది, తెల్ల వెంట్రుకలతో ఉన్నాడు, మరి కొన్నాళ్ళ పాటు వారి జీవితం. కానీ ప్రధానమంత్రి అనేటువంటి హోదా అది కలకాలం ఉంటుంటది, ఎప్పటికీ ఉంటుంటది. ఇవాళ నరేంద్ర మోదీ, రేపు ఇంకొకరు, ఈ రకం. అందుకని ఈ వ్యాపక తత్వం, పరమేశ్వర తత్వం అనేటువంటిది వ్యాపకం. పరమాత్మ ఇక్కడ తయారు కావట్లేదు, ప్రధానమంత్రి హోదా తయారు కావట్లేదు. వ్యక్తి పుడుతున్నాడు, చస్తున్నాడు, వ్యక్తితోటి హోదా ముడిపడి లేదు. ఇంకా ఎక్కడైతే జీవాత్మ అనేటువంటిది ఈ నరేంద్ర మోదీ శరీరం లాంటిది. నరేంద్ర మోదీ శరీరం లాంటిది ఈ జన్మలో ఉండొచ్చు, ఇంకో జన్మలో ఉండొచ్చు, ఈ రకంగా దేహపరమైనటువంటిది. ఈశ్వరుడి అనేటువంటిది సత్తా, హోదా, పదవి. అర్థమవుతుంది అమ్మని గారు? ఇక్కడ జీవాత్మ పరమాత్మలు తయారు కావట్లేదు, అనాది పదార్థాలు. ముందేమో సత్వరజస్తమస్సులో విడివిడిగా ఉన్నటువంటి ప్రళయంలో విడివిడిగా ఉన్నటువంటి ప్రకృతిని, అనాది, మరి జీవాత్మను, పరమాత్మను, ఇవి మాత్రమే అనాది. ఇవి చావవు, పుట్టవు, ఎప్పటికీ విద్యమానమై ఉంటాయి కాబట్టి అనాది తత్వం. మిగతా ఈ అంతఃకరణంలో ఉండేటువంటిది ఇంద్రియ సామర్థ్యము, మనసు, బుద్ధి, చిత్తము, ఇవన్నీ అయోగ్యతను యోగ్యుడిగా మార్చడానికి సహకరించేటువంటి సాధనాలు జీవాత్మకు మాత్రమే. ఎప్పుడైతే సమర్థుడవుతుంటాడో అప్పుడు ఇంద్రియాలను, బుద్ధిని, మనస్సును, చిత్తమును నిస్తేజం చేసి ఆత్మభావంతో ముక్తికి వెళ్ళేటువంటి ప్రకరణం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి ముని గారు. ఓమాచారి, అంతఃకరణం మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. అంతఃకరణం అంటే సూక్ష్మ శరీరం కాదా? దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. అంతఃకరణం సూక్ష్మ శరీరం ఒకటే కదా? ఒకటే. రైట్. అది మీరు సూక్ష్మ శరీరం వాడతలేరు, అందు గురించి శబ్దాన్ని, ఆ పదము దయానంద సరస్వతి తీసుకోలేదు, అంతఃకరణం గురించే చెప్పడం జరుగుతుంది. అందు గురించి వారు చెప్పినటువంటి భాషను ప్రయోగించాలో మనం కొత్త పదాలను వినియోగిస్తే మళ్ళీ అది వేరే అవుతుంది. అందుకని
అంతఃకరణం ఏ ఏ దేశమున బ్రహ్మమున వదిలిపోవునో, అంటే బ్రహ్మముతోటి కలిసి ఉన్నటువంటి అంతఃకరణం వదిలిపోతుందో ఆయా దేశమున గల బ్రహ్మ అజ్ఞానరహితం అగును. అంటే అంతఃకరణం ఉన్నది కాబట్టి అజ్ఞానం అవసరం, అజ్ఞానం ఉన్నది కాబట్టి అంతఃకరణం అవసరమైంది, అది వదిలిపోయింది కాబట్టి ఇప్పుడు అజ్ఞానరహితం. అది కారణం. ఓకే. అంటే అంతఃకరణం అంటే ఆచార్య ఇంద్రియ సామర్థ్యం అనుకోవాలా? ఇంద్రియాలు, బుద్ధి, చిత్తము, అదే. మనసు, వీటి సామర్థ్యం అని అనుకోవాలి. 17 తత్వాలు ఉంటాయి, 17 లేదా 18 తత్వాలు. మళ్ళీ సూక్ష్మ శరీరం అంటే ప్రకృతిలోకి వచ్చేటటువంటి 23 తత్వాలు ఉంటారు, 24 తత్వాలు, 25వది పరమాత్మ, పంచవింశతి గణ అన్నాడు కదా. సూక్ష్మ శరీరం అంటే 17, 18 తత్వాలు. ఇక అంతఃకరణం అంటే మొత్తం 23 తత్వాలు తీసుకోవాలి. 24 ఒకటి పరమాత్మ, 25. 25వది జీవాత్మ, పంచవింశతి గణ, పంచవింశతి అంతే కదండి. పంచవింశతి గణ అంటే 25వది పరమాత్మ. అంతే అంతే. 25 తత్వముల సమూహము, 26వది పరమాత్మ. మన జీవాత్మ వరకే అవసరం. ఆచార్య 25 తత్వాలలో ఒక పదార్థం, ఒకటే పురుషుడు అనే దాంట్లో 2 ఉంటాయి కదా. అందుకే తర్వాత వస్తుంది కదండి జీవాత్మ పరమాత్మ అని. ఇప్పుడు అదంతా అమ్మ కాలక్షేపం వద్దు, లెక్క పెట్టండి. సత్వము, రజస్సు, తమస్సు, వీటిని లెక్క పెట్టదు. వీటి ద్వారా ఏర్పడినటువంటి ప్రకృతి నుంచి లెక్క పెట్టండి. ప్రకృతి తత్వం, ఆ ప్రకృతి నుండి మహతత్వం ఎన్ని? 2 అయినాయి. 2 మహతో అహంకారం, అహంకార తత్వం 3. అహంకారం నుండి పంచ తన్మాత్రలు, సూక్ష్మతత్వములు, స్థూల భూతములు, సూక్ష్మ భూతములు, స్థూల 10, 13. 13. ఆ తర్వాత ఉభయం ఇంద్రియం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10. ఎన్నైనాయి? 23. 23. మనస్సు 24. మనస్సు 24. పురుష 25. పంచవింశతి గణాలు. ఆ పురుష శబ్దాన్ని విప్తే ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఓకే. ఈ 26వ తత్వం పరమాత్మ, అంతేనా? పరమాత్మ. ఓకే. అంటే ఇక్కడ మీరు మొన్న వాదించిందంతా ఏంటంటే వాళ్ళు గుజరాత్ వాళ్ళు ఏం చెప్పారు అనేది, ఇక్కడ జీవాత్మ పరమాత్మ తయారు కావట్లేదు. అది మన వైదిక సిద్ధాంతంలో జీవాత్మ పరమాత్మ తయారు కారు, నశించరు. అంతే. 26వది పరమాత్మ అవుతుంది కదా. అవునవును. 26. అవును. 25 అనుకుంటున్నారు. 26. జీవాత్మ వరకే, పురుష అనే శబ్దంతో జీవాత్మ వరకే పంచవింశతి గణ అని చెప్పేసి దయానంద సరస్వతి రాశాడు. మరి జీవాత్మ అంటే ఏంటి? పరమాత్మ, జీవాత్మ, పరమాత్మ ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి పురుష శబ్దాన్ని విప్పి మనకు చెప్తున్నాడు. అంతఃకరణము ఏ ఏ దేశమునకు పోయి అక్కడ బ్రహ్మమును ఆవరించునో అటనున్న శుద్ధ బ్రహ్మం అజ్ఞాని అగును. ఇది వేదాంతం వారి వాదన, వేదాంత మతం. అందుకని అంతఃకరణము బ్రహ్మకు అవసరం వచ్చింది కాబట్టి, అవసరం వచ్చింది అంటే అజ్ఞాని అని, అవసరం వచ్చింది అని అజ్ఞాని అని. ఎప్పుడైతే వదిలిపోతుందో అప్పుడు జ్ఞానవంతుడు. ఇట్లు బ్రహ్మము ఒక క్షణము జ్ఞాని, మరి ఒక క్షణమున అజ్ఞానియు అగుచుండునని సిద్ధమగును. అందువలన బంధమోక్షములను క్షణికము, క్షణభంగురములు భంగురములు అగును. క్షణికము, క్షణభంగురములు అవుతున్నాయి ఈ బంధమోక్షములు కూడా. మరియు ఒకడు చూసిన దానిని మరి ఒకడు స్మరింపజాలనట్లు. అంటే ఒకరు చూసింది ఇంకొకరు ఎట్లా స్మరిస్తుంటారు? ఎవరు చూసింది వారికే తెలుస్తుంటది. నిన్న చూసిన వినిన వస్తువునకు లేక విషయమునకు సంబంధించిన జ్ఞానం కూడా నేడు ఉండజాలదు. నిన్న చూసిన విషయము కానీ, వస్తువు కానీ, దానికి సంబంధించిన జ్ఞానము ఇవాళ ఉండదు.
ఏలయనగా ఏ సమయమున ఏ ఏ సమయమున చూచి వినియుండెనో ఆ దేశము కాలము మరి ఒకటి ఎప్పుడు స్మరింతుమో ఆ దేశము కాలము మరి ఒకటి అగును. కావున స్మరణం కలగదు. ఇది అర్థం చేసుకోవాలంటే ఎట్లా అంటే, పారుతున్నటువంటి నది దగ్గర కూర్చుండి ఒక వ్యక్తి నీళ్లు తాగుతున్నాడు. ఇది దృష్టాంతం. ఎలా తాగుతున్నాడు అని అంటే, దోసిలితోటి నీళ్లు తీసుకొని ఎత్తుకొని తాగుతున్నాడు. ఒక దోసిలి తాగాడు, రెండవ దోసిలి తోటి నీళ్లు తీసుకున్నాడు. పారేటువంటి జల ప్రవాహము మొదటిసారి దోసిల్లో ఏ నీళ్లు తీసుకున్నాడో అదే పారకంలో నుంచి రెండవసారి తీసుకున్నాడా, లేదంటే మొదటిసారి తీసుకున్న నీళ్లు పారుకుంటూ పోయాయి, తర్వాత వేరే నీళ్లు తీసుకున్నాడా? రెండోసారి పారా నీళ్ళు తీసుకున్నాడు. అంటే మొదటిసారి ఎక్కడైతే చేతులు ముంచాడో ఆ నది ప్రవాహం జరుగుతూ ఉంది కాబట్టి ఆ నీళ్ళు వెళ్ళిపోయాయి. అంతే. రెండవసారి ముంచేటప్పుడు ఇంకా అక్కడ చెత్త రావచ్చు, ఇంకేదైనా కుళ్ళులు రావచ్చు, మురికి రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అవును. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, నిన్న విన్నటువంటి సమయము, మాట్లాడినటువంటి సమయము, దాని సందర్భము, ఇప్పుడు స్మరించేటువంటి కాలము, ఇప్పటి సమయం వేరు అనేటువంటిది చెప్తున్నాం. బ్రహ్మం ఒకటే కదా, అందుకని సర్వజ్ఞమే ఎలా కాదు? బ్రహ్మము ఒకటే కదా అని ఒకవేళ వేదాంతిని అడుగుతున్నాడు అన్నట్టు దయానంద సరస్వతి. ఏంటంటే, ఒకవేళ నువ్వు అది ఇది ఏది కదా, బ్రహ్మం అంతా ఒకటే, అంత బ్రహ్మనే, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేసి నువ్వు ఒకవేళ అన్నట్లయితే, ఇంతగా అర్థం చేసుకున్నటువంటి వాడవు సర్వజ్ఞం ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు? అన్ని తెలిసిన వాడు అతనికి అంతఃకరణం అవసరం లేదని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? జీవరూపం దాల్చి మళ్ళీ శరీరాల్లోకి ప్రవేశిస్తాడని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నావు? అది విషయం. అంతఃకరణము భిన్నము కావున బ్రహ్మము కూడా భిన్నమగును. ఇప్పుడు ఎప్పుడైతే అంతఃకరణం అవసరం అవుతుందో, అంతఃకరణము ఇప్పుడు ఏంటంటే, యాచకుడు యాచకుడే, భిక్షగాడే, దాతయే. ఇచ్చేవాడి బుద్ధి అడుక్కునేవాడి బుద్ధి, ఇచ్చేవాడి బుద్ధి అడుక్కునేవాడి బుద్ధి, దొంగిలించేవాడి బుద్ధి, దానం చేసేవారి బుద్ధి, నాకు ఏది అవసరం లేదు, నాకు ఇదొద్దు అదొద్దు అని త్యాగం చేసేటువంటి బుద్ధి. అందరిలో అంతఃకరణం ఉంది. అంతఃకరణమే. కానీ ఏ ఆత్మ ఎంత శుద్ధమవుతుంటుందో, ఎంత అశుద్ధముగా ఉంటుంటుందో ఆ రకంగా భిన్నముగా ఉంటుంటది. ఓ మహారాజ్, ఇక్కడ బుద్ధి అందరిలో ఒకటే ఉంది. ఒకటే కాదు, బుద్ధి అందరిలో బుద్ధి ఉంది, కానీ ఒకే రకమైన భావజాలం కలిగినది లేదు. భావజాలం వేరు ఉంటుంది. కర్మఫలాన్ని బట్టి భావజాలం. ఎవరెవరి జ్ఞానం ఎంతెంత ఉంటే అంతంతగా వారి లోపల మార్పు వస్తుంది. అవును. అంతఃకరణము జడము. ఈ యొక్క అంతఃకరణము జడము అనేటువంటిది ప్రకృతి నుండి మహత్తత్వం నుండి అహంకారం నుంచి మొదలుకొని పంచతన్మాత్రలు, ఉభయమింద్రియం, మనస్సు వరకు ఇది జడం. ఈ జడాన్ని నడిపించేటువంటిది, వినియోగించేటువంటిది పురుష జీవాత్మ. దానిలో జ్ఞానం కలగజాలదు. కేవలము అంతఃకరణమునకు గాని ఈ రహస్యం తెలుసుకోవాలంటే, కంట్లో నలుసుబడ్డది, చెప్పులో రాయొచ్చింది, నోట్లోకి ఏదో పుడక వచ్చింది, గడ్డిపోస వచ్చింది, నోరు తీసుకోవాలా, చెప్పులోకి రాయొస్తే చెప్పు తీసుకోవాలా, చెవిలోకి చీమ పోతే చెవు తీసుకోవాలా, కంట్లో నలుసు పడితే కన్ను తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలి? ఎవరికైతే అసువిధ అవుతుందో వాళ్ళు తీసుకోవాలి. కానీ కన్ను ఎందుకు తీసుకుంటుంది, ముక్కు ఎందుకు తీసుకుంటుంది, నోరెందుకు తీసుకుంటుంది?
అనుభవం జీవాత్మకే కాబట్టి జీవాత్మ తీసుకుంటుంది. ఆ జీవాత్మకు కదా ఈ సువిధాజనకమైనటువంటి ఈ దేహము, అసువిధ కలుగుతున్నది జీవాత్మకు కదా. కేవలం అంతఃకరణమునకు గాని కేవలం బ్రహ్మమునకు గాని జ్ఞానము కలగదు. ఇప్పుడు ఇది ఈ అభిప్రాయం ఏంటంటే, పిల్లలను పెంచేటప్పుడు అవికసిత బుద్ధి అజ్ఞానం యుక్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులైతే పిల్లలు తప్పు వైపు చూస్తుంటే చేయడానికి పోతుంటే ఎగబడి వారి మీద దాడి చేస్తుంటారు. తెలివైన వారు ఏం చేస్తుంటారు అంటే పిల్లలను మనస్సు మళ్ళింపజేస్తారు. నా బంగారు కన్నా కదా, ఇదిగో ఇక్కడ నీకు నువ్వేంటి, నువ్వు మహారాజు కదా, ఇటువంటి చిన్న చిన్న వాటి దగ్గర పోతున్నావు అని చెప్పేసి వారి మనసు మళ్ళిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే భావజాలం ఒకటేమో అజ్ఞానయుక్తంగా అవిద్యతో ఉన్నటువంటి తల్లిదండ్రులు తొందరపడి ఏంటి ఇక్కడ కొడతామలే అని చెప్పేసి పోయి కొట్టడం, దాడి చేయడం అన్నట్టుగా. ఎందుకు గద్దించి పెడుతున్నారో, ఎందుకు అరుస్తున్నారో, ఎందుకు కొడుతున్నారో వాళ్ళకి తెలియదు. తెలివైనటువంటి తల్లిదండ్రులు ఏంటంటే మనసు మళ్ళిస్తుంటారు. అక్కడ పోతే బాబుకు హాని జరుగుతుంటది కాబట్టి ఇదిగో ఇక్కడ అని చెప్పేసి పిలిచి వారిలో వస్తున్నటువంటి ఏదో చెయ్యాలి, ఏదో పట్టుకోవాలనేటువంటి ఏదైతే ఉత్సాహం వస్తుందో ఆ ఉత్సాహాన్ని అది మనసు మళ్లింపజేశారు, ఇటువైపు వస్తుంది. అదే మైండ్ డైవర్షన్ అంటారు ఆచార్య. అజ్ఞానులు అన్నటువంటి వాళ్ళు ఆ బాబులో ఉత్సాహం వస్తుంది, అది చెయ్యాలనేటువంటి తాపత్రయం ఉంది. కానీ వీళ్ళు అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారో బాబుకు తెలియదు, వచ్చి ఎందుకు తిడుతున్నారో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. అది అక్కడ జరుగుతున్నటువంటిది. పశువు మీద పిల్లల మీద అటువంటిది జరుగుతుంటది అన్నట్టుగా. అంతఃకరణస్థ చిదాభాసమునకు జ్ఞానము కలుగును. అంటే ఇప్పుడు ఇది ఏదైతే విషయం చెప్పాలనుకున్నామో అది చెప్పలేదు. ఇప్పుడు కేవలము అంతఃకరణమునకు గాని కేవల బ్రహ్మమునకు గాని జ్ఞానం కలగదు అనేటువంటి విషయం ఏంటంటే, మన శరీరం అణువణువున పరమాత్మ వ్యాపకమై ఉన్నప్పుడు కంట్లో నలుసు పడితే ఆ నలుసు యొక్క ఇబ్బంది జ్ఞానం ఈశ్వరునికి తెలుసా? చెప్పులోకి రాయొచ్చి బతుకపోతున్నటువంటి దుఃఖము ఈశ్వరునికి తెలుసా? ఇది చెవిలో జరువుగా వచ్చినటువంటిది కానీ పండ్ల తింటున్నప్పుడు ఆ పండ్ల సందులో ఇరికినటువంటి ఇబ్బంది దేవుడికి తెలుసా? దేవుడికి ఏం సంబంధం? ఇది జీవుడి వ్యవస్థ కదా, అర్థం కాదా? ఆచార్య జీవుడి వ్యవస్థ అయినా దేవుడికి తెలుసు. ఆగండి అర్థం కాకపోతే రాజ్య వ్యవస్థ రోడ్డు రవాణా శాఖ, దాంట్లో రోడ్లు వేశారు, వాహనాలు వచ్చాయి, వాహనాలను నడిపించేటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరెవరి ఏ రూట్లో వెళ్ళాలో వారికి బాధ్యత అప్పగించి బస్సు ఇచ్చారు, నడుపుకుంటూ పోవని చెప్పారు. బస్సు గడ్డంగా పిల్లవాడు వచ్చాడు. రవాణా శాఖ మంత్రికి తెలుస్తుందా? తెలియదండి, డ్రైవర్కే తెలుస్తుంది. రవాణా శాఖ మంత్రి చూసుకోవాలా, నడిపే డ్రైవర్ చూసుకోవాలా? డ్రైవర్ చూసుకోవాలి, లేకపోతే యాక్సిడెంట్స్. అది సంగతి. అర్థమవుతుందా లేదా అందరికి? అందరు మిగతా వట్టిగానే చూసుకుంటూ కూర్చున్నారు. అవుతుంది ఆచార్య, అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రోడ్డు వేయడానికి అధికారము, బస్సు నడపడానికి అధికారము, డ్రైవర్కు ఉద్యోగం ఇచ్చి అతన్ని పురమాయించి నడిపిస్తున్నటువంటిది అంతా రవాణా శాఖ మంత్రి ఆధీనంలోనే జరుగుతుంది. కానీ పిల్లవాడు రోడ్డు మీదకి బస్సు కడ్డంగా వచ్చింది, రవాణా శాఖ మంత్రి అధీనంలో ఉందా? సంబంధం లేదు అది ఆయనకు. అందుకని ఈ పంటిలో వచ్చినటువంటి పండ్ల సందులో ఇరికినటువంటిది కానీ,
ముక్కులోకి వచ్చింది, కంట్లోకి వచ్చింది, చెప్పులోకి వచ్చింది. ఇది జీవుడు చూసుకోవాలి. ఇది జీవుడి విషయం, దేవుడి విషయం కాదు. అందుకే దయానంద సరస్వతి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, కేవలం అంతఃకరణమునకు గాని కేవల బ్రహ్మమునకు గాని జ్ఞానము కలగదు అనేది దాని అవసరమే లేదు. ఆ శరీరం కాదు, ఆ శరీరంతో సంబంధం. ఇప్పుడు ఇట్లా కొట్టుకుంటున్నప్పుడు నా తలలో ఇప్పుడు నన్ను చూడండి, ఇట్లా కొట్టుకుంటున్నప్పుడు నా శరీరంలో అనువనున్న బ్రహ్మ ఉన్నాడు. ఇప్పుడు కొట్టుకునేది నేనే కొట్టుకుంటున్నాను, కానీ ఇక్కడ కలిగేటువంటి శరీర చేతి స్పర్శ గాని ఆ నొప్పి గాని దేవుడికి తెలుస్తుందా? దేవుడికి అవసరం. కానీ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఈ యొక్క క్షేత్రం జీవుడిది కాబట్టి జీవుడికి తెలుస్తుంది. ప్రభాకర్ గారు, రాజమణమ్మ గారు మైక్ బంద్ చేయండి, వెంటనే మాట్లాడేటప్పుడు మాత్రమే ఆన్ చేయండి. అంతఃకరణస్థ చిదాభాసమునకు జ్ఞానం కలుగును. అంతఃకరణస్థ చిదాభాసము అని అంటే ఎవరిదైతే చిత్తమో వారికే తెలుస్తుంది. ఎవరైతే వాహనం నడిపిస్తున్నాడో అతనికి, ఎందుకంటే ఆ రోడ్డుకు అడ్డంగా వచ్చి నడిచే వాహనానికి అడ్డంగా వచ్చినటువంటి పిల్లవాడికి ప్రమాదం జరిగితే ఈ నడిపే అతన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. కాబట్టి ఇతన్ని చూసుకోవాలి. అంతఃకరణస్థ చిదాభాసం ఎవరిది అంటే జీవునికి. ఆ జీవునికే జ్ఞానం కలుగుతుంది. ఒకవేళ ఈ రకంగా అంటే అంతఃకరణం ద్వారా చేతనమునకే జ్ఞానం కలిగినది కదా. అంటే అంతఃకరణం ద్వారా చేతనమునకే జ్ఞానం కలిగింది కదా. అప్పుడు బ్రహ్మము జీవుడు నేత్రము మున్నగు ఇంద్రియముల ద్వారా అల్పుడు అల్పజ్యుడు ఎలా అగుచున్నాడు అంటే, దీని అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ చేతనమునకు జ్ఞానం కలుగుతుందో, జ్ఞానం కలుగుతుందో అంటే జీవుడికి నొప్పి బాధ తెలుస్తుందో, నడిపేటువంటి అతనికి రోడ్డు కడ్డంగా పిల్లవాడు వచ్చాడు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, అంత మాత్రాన ఒకవేళ పొరపాటున అది ఓం ప్రకాష్ హైదరాబాద్ వెళ్ళడానికి ఆ బస్సులో ఎక్కి కూర్చున్నాడు. ఆ పరిగి బస్ స్టాండ్లోకి వచ్చేసరికి ఆ ఓం ప్రకాష్ ఎక్కినటువంటి వాహనము డ్రైవర్కు చిన్ననాటి బాల్యమిత్రుడు, ఆయన వేరే డిపో బస్సు డ్రైవర్ తోటి కలిశాడు. ఆయన కూడా డ్రైవరే, ఇతను కూడా డ్రైవరే. చాలా రోజుల తోటి కలిసేసరికి, అరే వచ్చేసావా, ఎలా ఉన్నావు అన్నయ్య అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నడిచే బస్సు నడుస్తున్నది, ఎలా ఉన్నావు అన్నయ్య అనేటువంటి మనోరంజన వాళ్ళు ఉన్నారు. బస్సు పోయి ఇంకొక బస్సు గుద్దుకున్నారు. ఇప్పుడు రోడ్డు రవాణా శాఖ మంత్రి ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు శిక్ష ఎవరికి పడాలి? అర్థమవుతుందా? అందుకని ఇక్కడ అమ్మగా తొందరపడకండి. ఇక్కడ ఏమంటున్నాడంటే దయానంద సరస్వతి, అంతఃకరణం ద్వారా చేతనమునకే జ్ఞానం కలిగినది. అప్పుడు బ్రహ్మము జీవుడు ఇద్దరు చేతనములే. నేత్రం ఉన్నటువంటిది బ్రహ్మకున్నదా, జీవుడికి ఉన్నదా? జీవుడికి ఉన్నది. ఆ నేత్రములో ఏదైతే కంట్లో నలుసు పడింది, ఆ నలుసు యొక్క ఇబ్బంది జీవుడికి తెలుస్తుందా, దేవుడికి తెలుస్తుందా? జీవుడికి తెలుస్తుంది. మరి దేవుడికి ఎందుకు తెలియదు? ఆ కంటి పాపలో కంటి పాపకు ఉన్నటువంటి వెంట్రుకలలో కానీ, కంటిలో కానీ, చూపులో కానీ పరమాత్మ ఉన్నాడు కదా. మరి ఆయనకు ఎందుకు తెలియదు? ఈ రోడ్డు మీద బాబు వచ్చాడు, బస్సు నడుస్తున్నటువంటి వేగంగా నడుస్తున్నటువంటి వాహనానికి అడ్డంగా పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడిని చూసుకోవాల్సిన బాధ్యత నడిపే డ్రైవర్దా, లేదంటే రోడ్డు రవాణా శాఖ మంత్రిదా? అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, బ్రహ్మము జీవుడు నేత్రము మున్నగు ఇంద్రియముల ద్వారా అల్పుడు అల్పజ్యుడు ఎలాగుచున్నాడు అంటే, ఇప్పుడు బస్సు ఇద్దరు డ్రైవర్లు బాల్య మిత్రులు కాబట్టి ఏదో ప్రేమతోటి చాలా రోజుల తర్వాత కలిశారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటల్లో పడి బస్సు నియంత్రణను వాళ్ళు నియంత్రించలేకపోయారు. అందుకు గుద్దుకున్నప్పుడు ఇక్కడ రోడ్డు రవాణా శాఖ మంత్రి తప్పు ఎట్లవుతుంది చెప్పండి? అజ్ఞాని ఎట్లయితాడు?
ఈ మాత్రం తెలియదా? ఈ మాత్రం తెలియకుండానే రోడ్డు రవాణా శాఖ మంత్రి పదవిని ఎట్లా చేపట్టాడు? ఇదేమైనా అర్థం ఉందా? భగవంతుడు ఎట్లా అల్పజ్ఞుడు అయిపోయాడు? ఆచార్య రోడ్డు రవాణా శాఖ మంత్రి సర్వజ్ఞుడు కాదు. అదే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈశ్వరుడు మొట్టమొదట ఈ సృష్టిని చేశాడు, అండపిండ బ్రహ్మాండాలను చేశాడు, శరీరాలను తయారు చేశాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అంతఃకరణం తీసుకొని అది శరీరంలో జీవుడుగా మారి ప్రవేశిస్తాడని చెప్తున్నాడు కదా. అతడి తప్పుడు సిద్ధాంతాన్ని దయానంద సరస్వతి ఖండిస్తున్నాడు. అవునాచార్య, దాని సమాధానం చెప్తున్నారు ఇదంతా. అంటే భగవంతుడు అల్పజ్ఞుడు కాదు, అతడికి ఈ జీవుడి రూపం దాల్చి దేహాలలో ప్రవేశించాల్సిన అవసరం లేదు, అవతరించాల్సినటువంటి అవసరం లేదు అనేది అవతార ఖండన. ఇది రావణాసురుణ్ణి, కంసుణ్ణి, దుర్యోధనుని ఇటువంటి వాళ్ళను చంపడానికి అవతరిస్తాడు అనేటువంటి దాన్ని ఖండన ఇది. కావున బ్రహ్మము కారణోపాధి వలన ఈశ్వరుని కార్యోపాధి యోగము వలన జీవుని చేయజాలవు. అంటే ఏ కారణం చేతనైతే నడిపేటువంటి డ్రైవర్కు ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తున్నాము, రోడ్డు రవాణా శాఖ మంత్రి అతనికి జీతం ఇస్తున్నాడు, ఆ జీతం ఇచ్చినప్పుడు అతని బాధ్యతగా అతను చూసుకోవాలి కదా. బాబు వచ్చాడు రోడ్డుకి అడ్డంగా, వాహనానికి అడ్డంగా వచ్చాడు, మరి అతను చూసుకోవాలి కదా. నీ చిన్ననాటి బాల్యమిత్రుడు కావచ్చు, నువ్వు బస్సు నడిపిస్తున్నావు, నీకు జీతం ఇస్తున్నావు, నీ బస్సును నియంత్రించుకోవాలి కదా. అవును, ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి. అది లేదంటే నీ బాల్యమిత్రుడు కలవాలంటే పక్కకు వాహనం పక్కకు నిలబెట్టుకుని మాట్లాడు. ఎవరొద్దంటున్నారు? సమయం నాస్తి. విషయం అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య, అర్థమవుతుంది. అందుకని బ్రహ్మమును కారణ ఉపాధి వలన ఈశ్వరుని కార్యోపాధి యోగము వలన జీవుని చేయజాలవు. అంటే వాహనం నడిపేటువంటి ఆ డ్రైవరు బాధ్యతలు ఎంత చాకచక్యంగా ఉండాలో దాని విషయంలో రోడ్డు రవాణా శాఖ మంత్రికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు చక్కగా ఉద్యోగం చేస్తే నీకు జీతం ఇస్తాం, లేదంటే నేను పీకేసి ఇంకోటి పెట్టుకుంటావు. అది సంగతి. ఓం ఆచార్య. ఈ ప్రసంగం అయిపోతుంది ముని గారు, మళ్ళీ కొత్త ప్రసంగం వస్తుంది. అద్వైత శబ్దార్థం. వాస్తవమున బ్రహ్మమునకే ఈశ్వరుడని నామం. వాస్తవమున బ్రహ్మ, నువ్వు ఎవరైతే బ్రహ్మ అంటున్నావో ఆ బ్రహ్మకే ఈశ్వరుడని పేరు. బ్రహ్మము కంటే భిన్నమైన అనాది అనుత్పన్న అమృత స్వరూపముకు మరి ఒక చేతనము జీవునకే జీవుడని పేరు. నామం అంటే పేరు. బ్రహ్మ అని ఎవరినంటే ఉంటారో ఆ బ్రహ్మయే ఈశ్వరుడు. అంటే పర్యాయవాచి పదాలు. బ్రహ్మము ఒకటే, భిన్నమైన అనాది అనుత్పన్న అమృత స్వరూపముకు మరి ఒక చేతనం జీవునకే జీవుడని పేరు. జీవుడు దేవుడు గాడు, దేవుడు జీవుడు గాడు అనేటువంటిది అభిప్రాయం. అట్లుగాక చిదాభాసమునకి జీవుడని నామం అందువేని చిదాభాసము చిదాభాసం. ఆభాసం అంటే చిదాభాసం అంటే చిత్ అంటే ఏంటిది, ఆభాసం అంటే ఏంటి? చిత్ అంటే జ్ఞానం, సంజ, చిత్తు చిత్తము, సత్ చిత్ ఆనందం, ఆనందం, చిత్ స్వరూపం. ఆభాసము అంటే కాదు అనుభూతి, కాదు అనుభూతి. అంటే చిత్తు వేరు, జీవుడు వేరు. చిత్తు వేరు, జీవుడు వేరు. ఆ చిత్తు యొక్క ఆభాసం. సత్ చిత్ ఆనందం, ఆనంద స్వరూపుడు, చిదానందం.
అంటే ఆ చిత్తు అందించేటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి ఆస్వాదించేటువంటి వాడు చిదాభాసుడు. ఆభాసం. ఈ ఆభాసం ఆభాసం అనేది వ్యవహారంలో ఉందా? ఉందాచార్జీ ఉంది కదా. ఇప్పుడు మన భాషలో, తెలుగు భాషలో అనుకో అనుకో అనుకోమంటే ఆభాసం ప్రకాశం అని కూడా అర్థం వస్తుందా ఆచార్య? అనుకో అంటే ఏమన్నట్టు? అవసరం ఎలా ఉంటే అట్లా అనుకోవాలి. అంటే ఆలోచించుకోవడమేమో ఆచార్య. ఆలోచించుకోవడం కాదు, అనుకో. ఇప్పుడు నువ్వే ముఖ్యమంత్రి అనుకో, దేవుడు అనుకో, ఆ అమ్మ అనుకో, కేవలం ప్రస్తుతం అనుకో. నువ్వు అవవు, మనం ఎవరం కాము, కానీ అనుకో, అంతవరకే. ఆభాసం అంటే నిమిత్తం ఇప్పుడు అనుకో. ప్రస్తుతం నువ్వు భావించుకో, ముఖ్యమంత్రి అనుకో. చిదాభాసము క్షణభంగురం అగుట వలన జీవుడు నశించును. చిదాభాసం, ఒకవేళ చిదాభాసమునికే జీవుడని నామం అందువేని, చిదాభాసం అట్లా అనుకున్నంత మాత్రాననే నువ్వు దేవుడివి అయితే, అట్లా అనుకున్నంత మాత్రాననే నువ్వు ప్రధానమంత్రి అయితే, అట్లా అనుకున్నంత మాత్రాననే నువ్వైతే అది జీవుడు నశిస్తాడు కదా. అవును, అనుకుంటే ఆ క్షణం ఇప్పుడు అనిత్యమైపోతాడు. అదే అనిత్యం కాదు అని చెప్పి దయానంద సరస్వతి చెప్తున్నాడు అన్నట్టుగా. ఒకవేళ ఆ జీవుడిని చిదాభాసమని భావించుకుంటే క్షణభంగురమై జీవుడు నశిస్తుంటాడు. అంతే, జీవుడు నశిస్తే అనాది కాడు కదా మరి. అవును. అందుకని మోక్ష సుఖము ఎవడు అనుభవించును? మరి మోక్షం ఎవరికి కావాలి? బంధనంలోకి ఎవరు వస్తున్నాడు నశిస్తే? కావున బ్రహ్మము జీవుడు కాని, జీవుడు బ్రహ్మము కాని ఎన్నడూ కాలేదు. ఉండాలి, కాలేడు, కాజాలడు అని ఉండాలి. దేవుడు జీవుడు, జీవుడు దేవుడు కాలేడు, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. ఇప్పుడు కాదు, ముందెన్నడును కాబోరు అని ఉండాలి. వారు వీరు కాదు, వీరు వారు కాదు. తండ్రి తండ్రే, కొడుకు కొడుకే, గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. అంతే. ఓం నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. ఆధ్యాత్మిక జ్ఞాన గంగా సత్సంగంలో ఉన్నాము. సత్యప్రకాశము 7వ సముల్లాసము 170వ పేజీలో ఉన్నాము. జీవాత్మ పరమాత్మ వాటి గురించి మధ్యలో చిదాభాసుడు అని చెప్పి పేరు పెట్టి నానా తిప్పలు పెడుతున్నారు. ఇక్కడ అటువచ్చి ఇటు వస్తాడు, ఇటువచ్చి అటు వస్తాడు అని చెప్పి ఆ చిదాభాసం ఏందో తెలుసుకున్నాము. ఎప్పటికైనా కానీ జీవుడు జీవుడే అవుతాడు, దేవుడు దేవుడు అవుతాడు అని లోతుగా అర్థం చేసుకున్నాము. ఈ ఎపిసోడ్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీ శంకా సమాధానాలు ఉంటే కామెంట్స్ రూపంలో అడిగి అందరు తెలుసుకునేలాగా ప్రయత్నించాలని ప్రార్థన. ఈరోజు గురువారం, బృహస్పతి వారము, మంగళవారం సారీ మంగళవారము. అందరికి మంగళం శుభం జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు? మన శ్రీనివాసాచారి గారు సిద్ధంగా ఉన్నారండి? ఓం ఉన్నామండి. వారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. మూల మంత్రాలతో చేయిస్తాను. ఓకే. సమయం 6 అవుతుంది. అవకాశం ఉంటే ఎక్కడైనా ఒక నిమిషం ఏదైనా మంత్రం గురించి చెప్పండి, అర్థమో లేదా చేయించండి. ఇంకా కొంత టైం పడుతుంది అర్థంతో చెప్పాలంటే.
సంధ్యోపాసన విధి ఆచమన మంత్ర. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓ అమృత స్వరూప, సృష్టి రూపమై నీవు నా కోసం ఉపస్తరణం పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత పిధానమపి స్వాహ. ఓ అంతరిక్ష అండపిండ బ్రహ్మాండ, ఓ బ్రహ్మాండ ఆవరణమై నన్ను రక్షిస్తున్నావా స్వామి, ధన్యుడను. మూల మంత్రాలు చేయించండి, సమయం చాలా అయిపోతుంది. సత్యం యశస్త్రీ మహిశ్రీ శ్రేతాం స్వాహ. అథవా అంగస్పర్శ మంత్ర. ఓం షన్నో దేవీ రవిశ్చయా ఆపో భవంతు పీతయే శమ్యో రవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణాః ప్రాణాః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరస్తి, ఓం భూః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునః. అథ ప్రాణాయామ మంత్రాः. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం హృదం చ సత్యం చాభిదాత్ తపసోऽధ్యజాయత, తతో రాత్రిజాయత, తతః సముద్రాదర్ణవాదదే సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వశీః. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షన్నో దేవీ రవిశ్చయా ఆపో భవంతు పీతయే శమ్యో రవిస్రవంతు నః. అథ మనసా పరిక్రమ మంత్రాः. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వో జంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరస్థిరాజీ రక్షితः పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వో జంభే దద్మః. ప్రతీచీ దిగ్వర్ణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వో జంభే దద్మః. ఉదీచీ దిక్ సోమోధిపతి స్వజో రక్షితాః శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వో జంభే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిः కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వో జంభే దద్మః. ఊర్ధ్వాదిబృహస్పతిరధిపతిశ్చిత్రో రక్షితः వర్షమిషవः.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्ट्रियं वयं दिस्मस्तं वो जम्भे दद्मः जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुर्तात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्य शस्यः उद्वयं तमसस्वरिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमुखज्योतिरुत्तमम् ॐ उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनाश्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये शम्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वर दयानिधे भवत्कृपया अनेन जपो उपासनाधिकर्मणां धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवे नमः। ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये शम्यो रविस्रवन्तु नः। ॐ शान्ति शान्ति शान्तिः। शांति पाठ करो आचार्य। ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। नमस्ते आचार्य। श्री नमः। अंदर नमस्कार। ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః నమస్తే ओम नमः ओम नमस्ते आचार्य। నమస్తే ఆచార్య.